వెల్కమ్ టు విట్నెస్ షటర్స్ అండి. ఇప్పుడైతే చవర్లట్టి అయితే డీకార్బనైజేషన్ చేశాను. చాలా మంది కూడా ఏంటంటే మన విట్నెస్ షటర్స్ లో సర్వీస్ చేస్తున్నారు, రివ్యూ తీసుకుంటున్నారు, నార్మలే కదా అని అనుకుంటున్నారండి. ప్రతి మోడల్ కూడా అండి, అది షిఫ్ట్ కావచ్చు, క్రెటా కావచ్చు, ఏ మోడల్ అయినా సరే మనం సర్వీస్ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. అది మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే ప్రతి కస్టమర్ కూడా మనం అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు చవర్లట్టి చేశాను, దీని గురించి రిజల్ట్ ఎలా ఉందో సార్ మాటల్లోనే తెలుసుకున్నామండి. హాయ్ సార్, మీ పేరు? సార్ నా పేరు నాగరాజు. ఓకే, మేము మధురవాడలో ఉంటామండి. మధురవాడ నుంచి వచ్చాము. మధురవాడ నుంచి వచ్చాం. యాక్చువల్లీ నేను కారు 1 year నుంచి కారు డ్రైవ్ చేస్తాను. అది వాస్తవం ఏంటంటే ఈ కారు కార్బన్ క్లీనింగ్ అంటే కారు కానీ బైక్ కానీ కార్బన్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి అనేది మనకైతే ఐడియా లేదు. వాస్తవం ఏంటంటే నేను ఎక్కువగా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ చూసేటప్పుడు ఏంటంటే అది వచ్చిన తర్వాత నాకు అన్ని అనిపించింది. ఖచ్చితంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది తెలియదు. ఖచ్చితంగా మనం కార్బన్ క్లీనింగ్ అని చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు తెలిసి నా బండి ఎక్కువగా వైబ్రేషన్ వచ్చింది. ఇంకా పాత బండి అయినప్పుడు వైబ్రేషన్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే స్ప్లిట్ మూవ్మెంట్ కదా అంత స్మూత్గా అనిపించింది కదా, ఆ డిఫరెన్స్ తెలిసేది కాదు. వాస్తవం ఏంటంటే మీరు క్లీన్ చేయించుకున్న తర్వాత ఆ డిఫరెన్స్ ఏంటంటే నేను ఫిజికల్గా నేను చూడడం జరిగింది. ఏంటంటే నేనైతే చాలా హ్యాపీ. సో ఎవరైనా సరే ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక వెహికల్ తీసుకున్నాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఒక వెహికల్ మెయింటైన్ చేస్తున్నాం అంటే ఈ చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా మనకు తెలియదు చాలా సార్లు. కానీ తెలుసుకొని కంపల్సరీగా మనం దాన్ని కానీ ఫాలో అప్ అయ్యి కంటిన్యూ కానీ చేసుకుంటే మన బండి పికప్ బాగుంటుంది, అదేవిధంగా కండిషన్ కూడా బాగుంటుంది.